అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఐపీఎల్ 2020 యొక్క హైలైట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత స్టాటిక్ పాయింట్స్ చూసాం. ఈ వీడియోలో కేవలం ఐపీఎల్కి సంబంధించినటువంటి ఏమేమి టీమ్స్ ఉన్నాయి, ఆ టీం యొక్క కోచ్ ఎవరు, ఆ టీం యొక్క హోమ్ గ్రౌండ్ ఎక్కడ, ఆ టీం క్యాప్టెన్ ఎవరు, ఆ టీం యొక్క ఓనర్ ఎవరు అంటే చూద్దాం. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా ఓనర్స్ మీద అడుగుతుంటాడు, తర్వాత హోమ్ గ్రౌండ్స్ అడుగుతుంటాడు కోచ్. సో ఇలా అన్ని పాయింట్స్ అడుగుతుంటారు కాబట్టి సో మనకు రైల్వే పరంగా ఇప్పుడు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఎగ్జామ్స్లో అడగపోవచ్చు కానీ రైల్వేలో ఎక్కువ కొడుతుంటాడు. నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ గ్రూప్ 2 ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా యూజ్ అవుతుంది ఈ వీడియో చూడండి. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే బీసీసీఐ. సో తెలిసింది అందరికీ కూడా. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ఏంటంటే డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో గురించి చెప్పాను. తర్వాత ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదటి టీం చెన్నై సూపర్ కింగ్స్. సో దీని ఓనర్ ఎవరంటే మనకు చెన్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్ క్రికెట్ లిమిటెడ్. మరి పర్సన్ గురించి అడిగినట్టయితే ఎన్ శ్రీనివాసన్ అంటుండేది గుర్తుపెట్టుకోండి. సో మరి వీళ్ళ యొక్క కోచ్ ఎవరంటే మనకు స్టీఫెన్ ఫ్లెమింగ్. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే వెన్యూ ఎక్కడంటే హోమ్ గ్రౌండ్. సో చెన్నై వాళ్ళకి చెన్నైలో ఉంటుంది. స్టేడియం పేరు వచ్చేసి ఎంఏ చిదంబరం స్టేడియం. మీకు ఎగ్జామ్లో ఎంఏ చిదంబరం స్టేడియం ఎక్కడ ఉంది అని అడగచ్చు. సో అలా అనమాట. సో క్యాప్టెన్ ఎవరంటే ఎంఎస్ ధోని. సో అందరికీ తెలిసి ఉండేది ఇది. సో వీళ్ళు ఎప్పుడెప్పుడు కప్పులు కొట్టారని ఉండదు ఇక్కడ ఇంకోసారి రిఫర్ చేస్తాను. 2010, 11 తర్వాత 2018. సో ఇలా 3 సార్లు వీళ్ళకి ఇంతవరకు కప్పులు కొట్టడం జరిగింది. తర్వాత చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ అని నెక్స్ట్ టీం వచ్చేసి వీళ్ళ యొక్క ఓనర్ ఎవరంటే జిఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో పర్సన్స్ గురించి అడిగినట్టయితే జిఎంఆర్ స్పోర్ట్స్ చెందిన కిరణ్ కుమార్ గాంధీ, అలాగే జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ లిమిటెడ్ సంబంధించి పర్త్ జిందాల్. సో మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం మనకు వెబ్సైట్స్లో కూడా అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా కేవలం వాటి యొక్క స్పోర్ట్స్ లిమిటెడ్ గురించే ఇచ్చాడు, జిఎంఆర్ అండ్ జేఎస్డబ్ల్యూ. కాబట్టి వాటి గురించి అడగచ్చు. పర్సన్స్ గురించి స్పెసిఫిక్గా అడిగేటువంటి ఛాన్స్ అయితే తక్కువ ఉంది ఈసారి జరిగిన ఎగ్జామ్స్లో. వీలైతే గుర్తుపెట్టుకోండి పర్సన్ నేమ్స్ కూడా. కోచ్ వచ్చేసి రికీ పాంటింగ్. వెన్యూ వచ్చేసి ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ న్యూఢిల్లీ. సో క్యాప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా కూడా ఢిల్లీలోనే ఉంటుంది. సో ఎవరి స్టేట్ ఉంటుంది అక్కడ పేరు, సో అక్కడే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఉంటుంది. కాకుంటే ఆ గ్రౌండ్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ గ్రౌండ్ పేరు ఇచ్చేసి అది ఎక్కడ ఉందని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వెన్యూ వచ్చేసి ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ అండి. సో ఈ యొక్క ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క క్యాప్టెన్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ నేమ్ మారింది లాస్ట్ ఇయర్గా. సో దాని ముందు పేరు ఏముండేదంటే ఢిల్లీ డేవిల్స్గా ఉండేది. ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ అయింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు వీళ్ళు ఏం కప్పులు కొట్టలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే కింగ్స్ 11 పంజాబ్ అండి. వీళ్ళ యొక్క ఓనర్ ఎవరంటే కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇందులో పర్సన్స్ ఉంటారు ఈ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఆ పర్సన్స్ ఎవరంటే ప్రీతి జింతా, నెస్వాడియా, మోహిత్ బుర్మన్, పృథ్వీరాజ్ సింగ్ ఒబేరీ, కరణ్ పాల్. సో ఈ పర్సన్ పేర్స్ కూడా వీళ్ళైతే గుర్తుపెట్టుకోండి. మరి కోచ్ ఎవరంటే మనకు అనిల్ కుంబ్లే. వెన్యూ వచ్చేసి ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలి. సో పంజాబ్ అంటే పంజాబ్ అనేటువంటి ఊరు లేదు కాబట్టి మనకు. సో పంజాబ్కి ఎక్కడ ఉంటుందంటే పంజాబ్ స్టేట్లో ఉన్నటువంటి మొహాలి అనే ఏదైతే ప్లేస్ ఉందో సో అక్కడ ఉన్నటువంటి ఐఎస్ బింద్రా స్టేడియం. సో మీకు ఐఎస్ బింద్రా స్టేడియం ఎక్కడ ఉంది అని అడగచ్చు. సో మొహాలి. మరి కింగ్స్ 11 పంజాబ్ యొక్క క్యాప్టెన్ ఎవరంటే మనకు కేఎల్ రాహుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు వీళ్ళు కూడా ఎప్పుడు కూడా మనకు కప్ అయితే తీసుకొని రావట్లేదు. సో అంటే ఎప్పుడు కూడా కప్ అంటే ఉండేది, విన్ అవ్వలేదు ఈ యొక్క కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు కూడా. నెక్స్ట్ చూద్దాం కోల్కతా నైట్ రైడర్స్ అండి. సో కేకేఆర్. సో వీళ్ళ యొక్క ఓనర్ ఎవరంటే నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఇందులో ఎవరెవరు వస్తారంటే షారుఖ్ ఖాన్, తర్వాత జూహీ చావ్లా, జై మెహతా. సో వీళ్ళు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి షారుఖ్ ఖాన్, మెహతా గ్రూప్ సంబంధించి జూహీ చావ్లా, జై మెహతా. సో అది. సో నేను మొదట ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ అని రాస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నవి. కింద ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు ఇంటర్నెట్ సోర్సెస్ ద్వారా నేను చెప్తున్నటువంటిది. సో కాబట్టి మీకు ఎగ్జామ్లో ఆ టీంకి సంబంధించి ఆప్షన్స్లో ఏదో కోల్కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇవ్వచ్చు, కింద ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ లేదంటే జూహీ చావ్లా, జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మెహతా గ్రూప్ ఇలా ఏదైనా ఇవ్వచ్చు. సో కోల్కతా నైట్ రైడర్స్ వస్తే మీకు ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటే సరిపోతుంది. సో కన్ఫ్యూజ్ చేసే విధంగా అయితే ఇవ్వరు. సో వీటిలో ఏదో ఒకటి ఇస్తారు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళ యొక్క కోచ్ ఎవరంటే బ్రెండన్ మెక్లమ్. మరి వెన్యూ ఎక్కడంటే కోల్కతా నైట్ రైడర్స్ది కోల్కతాలోనే. వీళ్ళ యొక్క ఆ యొక్క స్టేడియం పేరు ఏంటంటే ఈడెన్ గార్డెన్స్. మరి క్యాప్టెన్ ఎవరంటే ఇయన్ మోర్గన్. సో మరి మీకు ఇక్కడ డౌట్ అయితే రావచ్చు, దినేష్ కార్తిక్ అనేటువంటి డౌట్ అయినా రావచ్చు. సో కాకుండా ఇక్కడ కేకేఆర్ టీంలో నుంచి అక్టోబర్ 16వ తేదీన ఆయన క్యాప్టెన్స్ నుంచి తప్పుకున్నట్టయితే చెప్పారు. సో అప్పుడు ఎవరు క్యాప్టెన్గా వచ్చారంటే ఇయన్ మోర్గన్ కాబట్టి. సో ఇప్పుడు మనకు కోల్కతా నైట్ రైడర్స్ క్యాప్టెన్ ఎవరు అవుతారంటే సో ఇయన్ మోర్గన్. సో అర్థమైందా. సో వీళ్ళు కప్పులు ఎప్పుడెప్పుడు కొట్టారు అంటే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే 2012లోనూ ఒకసారి కొట్టారు, 2014లోనూ ఒకసారి అయితే గెలవడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టీం ఏది అనేటువంటిది.
నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ అండి. సో ఓనర్ వచ్చేసి ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం. కాకుంటే మనకు తెలిసిందే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా దీన్ని స్పాన్సర్ చేస్తుంటారు. ఎవరంటే ఓనరు సో నీతు అంబానీ, తర్వాత ముఖేష్ అంబానీ. సో మీకు ఆప్షన్స్లో ఉన్న దాన్ని బట్టి మీరు ఎంచుకోండి. కోచ్ వచ్చేసి మహేలా జయవర్ధనే. వెన్యూ వచ్చేసి వీళ్ళది ముంబైలో ఉన్నటువంటి వాంఖేడే స్టేడియం. కెప్టెన్ రోహిత్ శర్మ. వీళ్ళు 5 సార్లు కప్పు గెలిచారు చెప్పాను. 2013, 15, 17, 19, 2020. సో ఇలా 5 సార్లు కప్పు గెలవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ యొక్క ఓనరు రాయల్ మల్టీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళ యొక్క ఓనర్ ఒకవేళ అడిగితే మనోజ్ బాదలే అనేటువంటిది గుర్తుపెట్టుకోండి పేరు. ఒకవేళ వెన్యూ వచ్చేసి సవాయ్ మణిసింగ్ స్టేడియం జైపూర్. సో రాజస్థాన్ క్యాపిటల్ వచ్చేసి జైపూర్ కదా. సో ఆ జైపూర్లో ఉన్నటువంటి సవాయ్ మణిసింగ్ స్టేడియం. సో అది ఇక్కడ కోచ్ వచ్చేసి యాండ్రూ మెక్డొనాల్డ్. మరి కెప్టెన్ వచ్చేసి స్టీవ్ స్మిత్. వీళ్ళు ఒకసారి కప్పు గెలిచారు. ఫస్ట్ ఐపీఎల్ గెలిచింది వీళ్ళే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ అండి. సో ఓనర్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీకు ఓనర్ చూసుకుంటే అన్నీ కూడా వాళ్ళ పేర్లలోనే ఉన్నాయి. సో అది మళ్ళీ చెప్తాను. కోచ్ వచ్చేసి సైమన్ కదీచ్. వెన్యూ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం బెంగళూరే. కెప్టెన్ వచ్చేసి విరాట్ కోహ్లీ. వీళ్ళు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా కప్ అనేది ఉండేది, కొట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టీం వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ ఓనర్ సన్ టీవీ నెట్వర్క్ అండి. పేరు అడిగితే కళానిధి మరన్. కోచ్ వచ్చేసి ట్రెవెలర్ బైలిస్. వెన్యూ వచ్చేసి అందరికి తెలిసిందే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హైదరాబాద్. కెప్టెన్ వచ్చేసి డేవిడ్ వార్నర్. వీళ్ళు ఒకసారి కప్పు గెలిచారు 2016లో అండి. సో ఇది మీరు చూసుకుంటే ఇక్కడ సన్ రైజర్స్ మాత్రమే. సన్ రైజర్స్లోనే సన్ టీవీ ఉంది. ఓనర్ అడిగితే సన్ రైజర్స్లోనే సన్ టీవీ. తర్వాత రాయల్ ఛాలెంజర్స్లోనే రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ అనే ఉంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్లో రాయల్ మల్టీ స్పోర్ట్స్ ఉంది, రాయల్. తర్వాత ముంబై ఇండియన్స్లోనే మనకు ఇండియా విన్ అనేటువంటిది అయితే ఉంది, ఇండియా విన్. సో నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్లోనే నైట్ రైడర్స్ అనేటువంటిది అక్కడ మనకు ఓనర్గా ఉంది పేరు. తర్వాత కింగ్స్ 11 పంజాబ్లో కేపీహెచ్ అంటే కింగ్స్ 11 పంజాబ్ అంటే అర్థమైపోతుంది అందరికీ. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి పేరు గుర్తుపెట్టుకోవాలి. సో జిఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. తర్వాత జేఎస్డబ్ల్యూ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి లేదు కాబట్టి జిఎంఆర్ జేఎస్డబ్ల్యూ ఈ రెండు స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి మనకు ఢిల్లీ క్యాపిటల్స్కి వస్తాయి. ఇంకా చెన్నై వాళ్ళకు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ అయినా ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కూడా కేవలం ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రమే మనకు ఆ టీంలోనే ఎటువంటి క్లూ లేకుండా ఉంది. సో అర్థమైందా. ఇంకా వాళ్ళ క్యాప్టెన్స్ వాళ్ళ యొక్క కోచ్లు అయితే అంత తక్కువగానే అడుగుతారు. మెయిన్గా మీరు వెన్యూ గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ గుర్తుపెట్టుకోవాలి, క్యాప్టెన్. తర్వాత వాళ్ళు ఏ సంవత్సరంలో కప్పులు సాధించారు. సో ఇవి తర్వాత లాస్ట్ వీడియో చెప్పినట్టు ముఖ్యమైన పాయింట్స్ ఐపీఎల్కి సంబంధించి. సో ఇవి చాలా మనకు ఐపీఎల్ సంబంధించి బిట్లు పడితే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి. సో ఇది వీడియో. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ విజువల్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడే కూడా. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ రావడానికి. ఇలాంటి మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.